హరే శ్రీనివాస అండి. నా పేరు శివజ్యోతి. నాది జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ అసలు గురువుల గురించి అని అది చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మనం చదువుకునే రోజుల్లో గురువు గారిని మనం శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అంతవరకు ఉంటుంది కానండి, మనం పెళ్ళి అయిపోయాక ఇంకా మనం ఎక్కడికో వేరే ఊరు వచ్చేస్తాం. మన గురువులు ఎక్కడెక్కడో ఉంటారు. మన మనసులో ఉంటుంది, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మన గురువులు ఎక్కడ ఉన్నారో, నాకు చదువు నేర్పిన గురువులు అని అనుకుంటూ ఉంటాం కదండి. ఆ గురువులు అందరూ మనకి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే మనం ఆ ఊరు వెళ్ళినప్పుడే అక్కడ ఆ ఊరిలో ఉంటే ఆ గురువులు మనకి తెలుస్తుంది. లేకపోతే వేరే ఊరు ఆ గురువులు వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు కదండి. నేను అనుకున్నాను చదువుకున్నప్పుడు నా గురువులు ఇంకా మళ్ళీ మనకు కనిపించరేమో అనుకుంటే, కానీ ఆ కృష్ణయ్య మాకు నిజంగానే ఆ చదువుకున్నప్పుడు గురువులు కాకుండా మాకు పెద్ద గురువులను ఇచ్చారండి. ఇది ఒక్క గురువు గారు కాదండి, ఇద్దరు గురువుగారులు ఇచ్చారు. మా పెద్ద గురువుగారు శ్రీ పరాయితి నారాయణాచార్య గారండి, చిన్న గురువుగారు శాస్త్రి గారేనండి. వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అసలు ముందుగా వాళ్ళిద్దరికీ నా పాదాభివందనాలండి. ఎందుకంటే మనం ఏదైనా గురువు కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. గురువు అంటే కొంచెం భయపడతాం. మనం గురువు గారిని చూసేసరికి అయిపోయి గురుగారు గురుగారు అని భయపడిపోతాం కదా. అలా ఉండదండి మా గురువుల గారి దగ్గర. ఏంటో మరి చిన్న పిల్లల్లాగా వాళ్ళ దగ్గర మేము ఆ విధానం చూస్తే చెప్తుంటే నాకు గురువు గారి దగ్గరికి వెళ్తున్నట్టుగా అనిపించదండి మాకు. అంత ప్రేమగా మాట్లాడతారండి. ప్రేమతో మాట్లాడే గురువుల్ని అసలు ఎక్కడ మనం చూసి ఉండమండి. అంత ప్రేమగా అందరినీ కూడా, మేము ఎంత చిన్నపిల్లలైనా సరే ఆయన జ్యోతి గారు అందరినీ పేర్లు పెట్టి గారు అని పిలుస్తారండి. ఆయన అసలు సంస్కారాన్ని చూస్తే మనం ఎంతో నేర్చుకోవాలండి. చిన్నప్పుడు నేర్చుకున్న చదువు నేర్పిన గురువుల కన్నా ఇప్పుడు నేను పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక ఈ కీర్తనలోకి వచ్చాక నేను ఈ గురువుల దగ్గర కూడా ఎంతో నేర్చుకున్నానండి. ఆ వినయం, ఆ విధానం చూసి అసలు మా చిన్న గురువుగారేంటి, పెద్ద గురువుగారేంటి, అసలు ఎంత ఆప్యాయతగా మాట్లాడతారంటే కన్న తండ్రితో మాట్లాడినట్టుగా మనం అంత ఫ్రీగా మాట్లాడొచ్చండి. గురువు తండ్రితో సమానం అంటారు కదా, అలాగా మా పెద్ద గురువుగారు అంతే అండి, చిన్న గురువుగారు కూడా అంతే. పెద్ద గురువుగారు అయితే అసలు చిన్న పిల్లోడిలాగా మాట్లాడతారండి. ఆయన ఆయన మొహం చూస్తేనే చిన్న బాలుడిలాగా ఉంటుందండి. చిన్న కృష్ణయ్య మన చిన్నప్పుడు ఎలా ఉంటారో అలాగా ఉన్నట్టుగా ఉంటారండి. అంత ఆప్యాయతగా నవ్వుతా అందరినీ పలకరిస్తా ప్రతి ఒక్కళ్ళని పేర్లు గుర్తుపెట్టుకుని మరి అంతమందిలో కూడా ఎవరెవరి పేరు ఎవరెవరి ఊరు కూడా చెప్తారండి. ఆయన జ్ఞాపక శక్తి నిజంగా మనం జోహార్లు అర్పించాలండి. మనం కొంచెం కొంచెమే ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటే ఎక్కడ ఏదైనా పెడితే మర్చిపోతామండి మనం. అలా కాదు మా గురువుగారు. అసలు ప్రతిదీ గుర్తుపెట్టుకుని అందరినీ అంతమందిలో కూడా పలానా తాడేపల్లిగూడెం అని పేరు పెట్టి మొగల్తూరు అని పేరు పెట్టి వాళ్ళ పేర్లు కూడా పిలిచి మరి పిలుస్తారండి. అసలు ఆయన జ్ఞాపక శక్తికి చాలా మాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆయన అంత అసలు అలాంటి గురువులు దొరకాలంటే మాకు కృష్ణయ్య అనుగ్రహం అండి. చిన్న గురువుగారు అయితే పెద్ద గురువుగారి గురించి చెప్పేసాను కదా. చిన్న గురువుగారి మటుకి ఆయనైతే మాకు సేమ్ తండ్రి అండి. ఇంకా ఎందుకంటే నాన్నతోటి ఎలా చెప్పుకుంటాం మనం, నాన్నగారండి ఇలాగని ఎలా చెప్పుకుంటాం, అలాగే మాకు శాస్త్రి గారు మాకు మా మొగలతోరే కదండి ఆయనకి. ఆయన మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన భార్య కూడా ఒక తల్లి ఒక తండ్రిలాగా మాకు ఎక్కడ యాత్రలకు వెళ్ళినా వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం అండి మేము. అది చాలా చిన్న గురుగారు శాస్త్రి గారు కూడా మాకు బాగా అలవాటండి. ఆయనతోటి మేము ఎంతో ఫ్రీగా తండ్రితోటి పిల్లలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతామండి. మమ్మల్ని ఒక పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయన చూసుకునే విధానం చూసి మేము ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయగలిగామంటే వాళ్ళతో ఇదేనండి మాకు అసలు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అండి. ఎందుకంటే ఈ కీర్తనలు భగవద్గీత ఈ శ్లోకాలు పురందాస్ కీర్తనలు ఇవన్నీ మాకు అసలు తెలియవండి. మామూలుగా భగవద్గీత వింటమే, పురందాస్ కీర్తనలు ఎప్పుడో ఎక్కడో వింటమే, కానీ మేము ఇలాగా నేర్చుకుంటాం కానీ ఇలా గురువుల దగ్గరికి వెళ్తామని ఇలా దేవాలయాలకి యాత్రలకు వెళ్తామని అసలు అనుకోలేదండి. అదంతా మాకు కృష్ణయ్య అనుగ్రహంతో ఇలాంటి గురువులు దొరికారండి మాకు. గురు పౌర్ణమి రోజున మా గురువు గారి గురించి చెప్పాలని ఇలా చెప్పానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. మా చిన్న గురువుగారు పెద్ద గురువుగారు పాడిన కీర్తనలు పురందాస్ కీర్తనలు ఏంటంటే అందరికీ తెలియాలి. మా భజన మండలి వాళ్ళు అందరికీ తెలుసండి. మా భజన మండలి వాళ్ళందరి దగ్గర బుక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మేము నేర్చుకుంటాం. మేము కాకుండా మీరు కూడా ఎవరైనా నేర్చుకుంటారేమో నేను యూట్యూబ్లో మా గురువుగారు పాడిన కీర్తనలు
అవి వీడియోలు తీసి తెలుగు అర్థాలు చెప్పి పెడుతున్నానండి. మీరందరూ కూడా వినండి, నేర్చుకోండి. అలాంటి గురువులు దొరకాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకోవాలండి. మీరు కూడా నేర్చుకోవాలంటే కనుక ప్రతి ఊర్లోనూ మా గురువుగారికి ఎక్కడికక్కడ ఉంటారండి భజన మండళ్ళు. మీరు ఏ ఊరు వారైనా పర్వాలేదు, యూట్యూబ్లో మీరు ఏ ఊరిలోనా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు పలానా ఊర్లో నేను నేర్చుకుంటానని నాకు కామెంట్ పెట్టండి. నేను ఆ ఊర్లో మీకు భజన మండలి సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మిమ్మల్ని పురమాయిస్తాను. మా గురువుగారు కూడా కలుసుకోవచ్చు. మీరు కూడా మా గురువుగారితో మాట్లాడవచ్చు. మా గురువుగారి దగ్గర పాటలు నేర్చుకోవచ్చు. మీరు రాకపోయినా పర్లేదు, ఆడియో రూపంలో మీకు పాటలు పంపిస్తారు, కీర్తనలు అలా కూడా నేర్చుకోవచ్చండి. హరే శ్రీనివాస, అందరూ నేర్చుకోండి, అందరూ భజన చేయండి. హరినామ సంకీర్తన ఒక్కటే మనకి కాపాడుతుందండి. అది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మనం ఎన్ని పనులు చేసుకున్నా ఏం చేసుకున్నా మనకి ఒంటరి అన్న ఫీలింగ్ రాదండి. ఎందుకంటే హరినామ సంకీర్తన చేయడం వల్ల కృష్ణయ్య మనకి తోడుగా ఉంటాడండి. మనం ఏ పని చేసుకుంటున్నా సరే ఆ కీర్తన ఒకటి మనం పాడుకుంటా నామం పలుకుంటా పలుకుతా చేయండి పని, అది ఎంతో సులువు అవుతుంది, ఎంతో ఈజీ అవుతుందండి. ఎందుకంటే నేను అలాగే చేసుకుంటానండి, పనులు చేసుకుంటానే కీర్తనలు పాడుకుంటూ ఉంటానండి. హరే శ్రీనివాస, అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా గురువు గారికి, పరాయిత నారాయణాచారి గారికి, మా శాస్త్రి గారికి నా పాదాభివందనం అండి. ఇదేనండి ఈరోజుకి ఈ వీడియో. హరే శ్రీనివాస.